మొన్నటి వరకు వర్షాలు బాగా పడ్డాయి కదా అని చెప్పేసి నేనైతే జ్యూసెస్ ఇవ్వటం ఆపేశాను. ఎందుకంటే జ్యూసెస్ తాగేసి కొంచెం జలుబు చేస్తదేమో అని చెప్పి ఆపేశాను. మా విష్ణుగాడైతే నిన్న స్కూల్ నుంచి రాగానే అమ్మ జ్యూస్ అని చెప్పేసి అని అడిగాడు. ఇవాళ వాడు స్కూల్ నుంచి వచ్చేసరికి సర్ప్రైజ్ చేద్దాంలే అని చెప్పి డ్రై ఫ్రూట్ జ్యూస్ అయితే చేశాను. ఎప్పుడు మిల్క్ షేక్స్ అలాంటివి చేస్తుంటాను కదా, అందుకని చెప్పి కొంచెం వెరైటీగా ఉంటుందని ఇది చేసి ఇచ్చానమాట. వాడు అసలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఎందుకంటే నన్ను అడిగితే లేదు ఇవాళ అడగకుండానే ఇచ్చానని. ఇంక నేనైతే మొన్న తెచ్చిన చికెన్ కొంచెం ఉంటే అది మెత్తగా ఉండేది, ఎవరు తినరు కదా అని చెప్పి ఆ మెత్తగా ఉండే పీసెస్ వరకు తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఇంక ఇవాళ అయితే అది చికెన్ పకోడా వేసాను అనమాట. ఆల్రెడీ నేను ఈ రెసిపీ ఇంతకు ముందు ఛానల్లో పెట్టున్నాను, బట్ ఈరోజు కొంచెం వెరైటీగా చేశాను. దానికంటే ఇంగ్రీడియంట్స్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మా విష్ణు యస్సు జ్యూసెస్ తాగి ఆడుకోవడానికి వెళ్ళిపోయారు. ఇంక వాళ్ళు వచ్చేసరికి చికెన్ పకోడా చేశాను. అసలు మా పిల్లల ఆనందానికి హద్దులు లేవన్నమాట. ఏంటమ్మా ఒకే రోజు 2 వెరైటీస్ చేసావని చెప్పి హ్యాపీగా తిన్నారు. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.